నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. పరాభవనామ సంవత్సర ఉగాది రోజున అంటే నిన్న మార్చి 19 రోజున హైదరాబాద్ హైటెక్స్లో ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రముఖులు అండ్ మిగతా అవార్డులు తీసుకునే వాళ్ళు, మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా, దిల్ రాజుతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ అసలు దీనికి సంబంధించిన మంత్రి హాజరు కాకపోవడం ఏంటి? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చగా మారింది. దీనికి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనందరికీ తెలిసిందే. మరి అవార్డులు ఇచ్చే ఆయన దీనికి హాజరు కాకపోవడం ఏంటి? లేదంటే ఆయన ఇన్వైట్ చేయలేదా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన శాఖ మంత్రి అయి ఉండి కూడా ఆయన ఎందుకు గైర్ హాజరయ్యారు అనేది అటు రాజకీయ వర్గాలు కానీ ఇటు సినీ వర్గాల్లో కానీ పెద్ద చర్చనీయాంశం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే ఆయన గైర్ హాజరుకు సంబంధించిన అధికారిక కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియదు. కానీ టీపీసీసీ చీఫ్ పదవి పైన ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఆ వ్యాఖ్యలు అండ్ సీఎం రేవంత్ రెడ్డితో కూడా విభేదాల నేపథ్యంలో ఆయన గైర్ హాజరయ్యారా, లేకపోతే ఆయన్ని పిలవలేదా, ఇన్వైట్ చేయలేదా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు పలువురు సినీ ప్రముఖులందరూ పాల్గొన్నప్పుడు అసలు ఆ శాఖకు సంబంధించిన మంత్రి వచ్చి ఆ అవార్డ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అసలు ఆ మంత్రి రాకపోవడం ఏంటి? అంటే ఆయనకు అదే రోజు ఏమైనా ఇతర కార్యక్రమాలు లేదా మీటింగ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎనీ మీటింగ్స్ ఉండని, ఇంకేదైనా ఉండని, ఓకే హెల్త్ ఇష్యూ పరంగా ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే రాకపోవచ్చు. కానీ మీటింగ్స్ ఏదైనా ఉంటే మెయిన్ ఇది ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కదా. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా, ఇంత గ్రాండ్గా ఇంతమందికి అవార్డ్స్ ఇచ్చినప్పుడు, ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినప్పుడు, అది హైటెక్స్లో ఇంత బాగా సెలబ్రేట్ చేసినప్పుడు అసలు సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకొక మినిస్టర్ వచ్చాడు, కానీ దానికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి రాకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యమైన విషయమే. అయితే దీనికి సంబంధించి ఇంకొక మాట ఏంటంటే, లాస్ట్ టైం అవార్డ్స్ జరిగినప్పుడు ఆయన వచ్చాడు, కానీ ఆయన సభపైకి పిలవలేదు. అయినప్పటికీ కూడా వచ్చాడు, కొంతసేపు ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా అందుకని మీరు మరి పిలవలేదా ఏంటి అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుందన్నమాట. అంటే ఆ మీటింగ్కి వచ్చాడు, ఎప్పుడైతే అవార్డ్స్ జరిగాయో ఆ ఫంక్షన్కి వచ్చాడు. అంతకుముందు వచ్చి ఆయన్ని పిలవకుండా ఉండడం, సరే పిలిచాక స్టేజ్ పైకి రావడం, ఎంతో కొంతసేపు ఉండడం, కొంతమందికి అవార్డ్స్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ఈ కారణంగా ఆయన ఏమైనా మళ్ళీ పిలవలేదా, లేకపోతే మీటింగ్స్ ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నికల సమయం దగ్గర ఉంటే నాయకులు కాస్త బిజీగానే ఉంటారు. సో ఓకే, అది ఓకే, మనందరికీ తెలిసిందే. ఎలక్షన్ టైంలో కాస్త బిజీగా ఉంటే వాళ్ళు కాకపోతే ఇంకొక మినిస్టర్ వచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది ఎన్నికల సమయము కాదు, ఇంకేమీ లేదు, ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, ఇప్పుడు ఏమీ లేదు, మంచి ఉగాది పండగ అండ్ హైటెక్స్లో అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినప్పుడు ఎందుకు పిలవలేదు అనే చర్చ మాత్రమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్లో ఎప్పుడూ కూడా అంతర్గత రాజకీయ విభేదాలు అనేవి ఉంటాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్లో కొంతమంది నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. సో ఎప్పటి నుంచో కాంగ్రెస్లో అంతర్గతంగా కుమ్మిలాటలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఎప్పుడు ఎవరో ఒక మినిస్టరో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే కార్యకర్తలు ఎవరి మధ్యన ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. బట్ అవి బయటికి కనిపించవు. కానీ అలాంటి సందర్భాల్లో ఏదైనా ఉంటే రాకపోవచ్చు, కానీ బట్ ఇప్పుడు ఎందుకు ఈవెంట్ నుంచి తప్పించుకున్నారు? ఆహ్వానం లేకపోతే ఆయనకు అందలేదా? ప్రాధాన్యత ఏమన్నా ఆయనకి ఏమైనా తగ్గించారా? ఈ ఇష్యూ అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈవెంట్లో ఎవరికెంత ప్రాధాన్యం ఇచ్చారనే విషయంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి గైర్ హాజరు ఉంటుందని అంటున్నారు. సరే, అసలు జూపల్లి కృష్ణారావుని పిలవకపోయినా సరే, ఇంకొక మంత్రిని పిలవకపోయినా సరే, కానీ ఆ శాఖకు సంబంధించిన మంత్రిని పిలవకపోవడం ఏమిటి? వ్యక్తిగత కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఆరోగ్యం లేదా కుటుంబ కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది అన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు రాలేదు? సో మొత్తానికి ఖచ్చితమైన ఒక కారణము ఇది అని అధికారికంగా అయితే చెప్పలేదు, కానీ దీనిపైన ఏదో ఒకటి లేదా కలయిక కారణంగా రాలేదని కూడా భావిస్తున్నారు. మరి ఏదైనా రీజన్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు. సరే, ఏదేమైనా కూడా ఇంత ప్రతిష్టాత్మకమైన
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో అసలు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఎందుకు రాలేదు ఏంటనే విషయాలు ఇప్పటికైతే తెలియదు, కానీ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేమైనా తెలుస్తుందేమో. బట్ రాజకీయ వర్గాల్లో దీనిపైన ఇంకా చాలా చర్చ జరుగుతోంది, ఎందుకు పిలవలేదు అని. దీనిపైన ఇప్పటివరకు కోమటిరెడ్డి కూడా స్పందించలేదు. ఇక మీదట ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.